పద్మ, రాజు అనే ఇద్దరు భార్యాభర్తలు ఒక పార్టీకి అటెండ్ అయ్యి తిరిగి వస్తున్న సమయాన వాళ్ళ జీవితంలో భయంకరమైన సంఘటన ఎదురయ్యింది. ఆ రోజు వాళ్ళకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనము ఏమాత్రం ఆలోచించకుండా కథలోకి వెళ్ళిపోదాం. వాళ్ళు ఒక రాత్రి చుట్టాల దగ్గర ఒక దావతి ఉండడంతో ఆ దావతి ముగించుకొని 9 గంటల రాత్రి వాళ్ళ ఊరు వైపు బయలుదేరుతూ వచ్చారు. ఆ రాత్రి ఆ రోడ్ అంతా సింగిల్ రోడ్గా ఉంటుంది. పైగా వెహికల్స్ కూడా అప్పుడప్పుడు మాత్రమే ఆ రూట్లో వెళ్తాయి. ఇంకా పద్మ, రాజు ఇద్దరు బైక్ పైన మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రయాణం ఒక 35 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. 9 గంటల రాత్రి ప్రయాణించిన తర్వాత మధ్యలో ఒక దారిలో ఆగి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని వస్తుంటారు. సరిగా వాళ్ళు 15 కిలోమీటర్లు చేరుకుంటారు. అక్కడ నుంచి ఇంకాస్త సమయం ఉంటుంది. అలా వాళ్ళు వస్తూ ఉంటే సమయం చూస్తూ ఉండగానే 10 అయిపోయింది. ఆ రాత్రుల్లో ఆ రోడ్ అంతా చీకటిగా ఉంది. పిల్ల జిల్ల కూడా అక్కడ లేరు. ఎలాంటి వెహికల్స్ కూడా సరిగా వస్తలేవు. వాళ్ళిద్దరు ఆ చీకట్లో వెళ్తూ ఉన్నారు. కాస్త ముందుకు వెళ్ళగానే ఒక్కసారిగా రాజుకు బైక్ ముందలా రోడ్డు పక్కన ఏదో మెరుస్తూ కనబడింది. అది ఏంటబ్బా అని అనుకున్నాడు. కాస్త ముందుకు వెళ్ళగానే అప్పుడు వెనుక ఉన్న భార్యతోటి, ఓయ్ అక్కడ ఏదో రోడ్డు పక్కన మెరుస్తూ ఉంది అని అంటాడు. దానికి తాను, ఏవండి బైక్ ఆపండి ఏదో చూద్దామని అనగానే ఇద్దరు అక్కడ బైక్ ఆపుకొని దిగుతారు. దిగి ఆ మెరుస్తున్న దాని దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఏం లేదు, అది బంగారు పూసలతోటి నల్ల పూసల దండ. ఆ నల్ల పూసల దండను చూసి రాజు వాళ్ళ భార్య ఎంతో సంతోషపడుతుంది. ఏమండి ఇక్కడ ఏదో బంగారు గొలుసులో ఉంది, ఇది బంగారు నల్ల పూసల దండ అండి, మన అదృష్టం పండింది, ఎవరిదై ఉంటుందో అని అనుకుంటూ దాన్ని తీసుకోబోతుంది. అప్పుడే రాజు, ఏయ్ ముట్టుకోకు, వద్దు అని అంటాడు. దానికి ఆమె, ఎందుకండి అదృష్టం కళ్ళ ముందర ఉంటే వద్దంటావేంటి అంటూ బలవంతంగా తీసుకుంటుంది. ఆ నల్లపూసల తాడును పట్టుకోగానే చుట్టుపక్కల ఉన్న గాలి అంతా భయంకరంగా వస్తుంది. అప్పుడు రాజు, ఏయ్ దాన్ని అక్కడే పెట్టేసేయ్, వెళ్ళిపోదాం, లేనిపోనివి ఎంట వస్తాయి అని అంటాడు. ఏంటండి మీరు మరీ పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు, ఇది ఎవరిదో రోడ్డు పోటీ పోయే వాళ్ళది పడిపోయి ఉన్నట్టుంది, చాలా బాగుందండి, నాకు తెలిసి ఇది ఒక 4 తులాలు ఉంటుంది, మన పంట పండింది, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్ముకుందాం, లేదంటే ఇంకేదైనా చేద్దాంలే అంటూ తీసుకుంటుంది. రాజుకు ఒక దిగు భయం వేస్తుంది. ఇద్దరు ఇంకా ఆ నల్లపూసల తాడును తీసుకొని బండి ఎక్కుతారు. ఇంటికి ఇంకా అదే రాత్రి చేరుకుంటారు. అలా ఇంటికి చేరుకున్న తర్వాత పద్మ ఆ నల్లపూసల తాడుని తన డ్రెస్సింగ్ టేబుల్లో పెడుతుంది. అలా పెట్టగానే ఇంకా ఆ రోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. ఏంటండి ఈరోజు మనకు బంగారం దొరికింది, రేపు పొద్దుగల ఎటైనా తీసుకెళ్ళి దీన్ని అమ్మితే మంచి డబ్బులు వస్తాయి, దాంతోపాటు నేను వేరే బంగారం చేయించుకుంటా అని అనగానే అప్పుడు తను భయపడి, చూడు అది రోడ్డు పైన దొరికింది, ఎవ్వరు లేని ప్రదేశంలో దొరికింది, మనకు ఏదైనా జరిగిందంటే ఇంకేం చేయలేం, నాకెందుకో అనుమానంగా ఉంది, దాన్ని బయట పారేయడమే మంచిది, అదే ప్లేస్లో పోయి వేయడమే మంచిది అని అంటాడు. అప్పుడు ఈమె, ఊరుకోండి, చేతుల దాకా దొరికిందని మళ్ళీ తీసుకెళ్ళి వేయాలని అంటావేంది, నేను అస్సలు ఇవ్వను, దాన్ని అమ్మేద్దామని అంటుంది. అలా అనగా తనకు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. అలా ఒకరోజు రాజు ఏదో పనిపైన ఒక ఊరికి వెళ్తాడు. అలా ఊరికి వెళ్ళి తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. అలా తను లేట్ రావడంతో పద్మ ఇంట్లో ఒకతే ఉండడంతో ఆ నల్లపూసల దండని ఎందుకో ఏమో మెడలో వేసుకోవాలని చూసింది. ఇంకా ఆ నల్లపూసల తాడు దగ్గరికి వెళ్ళింది. ఇంకా తన డ్రెస్సింగ్ టేబుల్లో ఆ నల్లపూసల తాడును తీసుకొని ఇది నాకైతే ఎలా ఉంటుందో అని మెడలో వేసుకుంటుంది. వేసుకోగానే తను ఉన్నట్టుండి ఒక రకంగా స్ట్రక్ అయిపోతుంది. తన ఒంట్లోకి ఏదో చేరినట్టుగా ఫీల్ అవుతుంది. ఇంకా ఏం అర్థం కాలేదు. అది ఇంకా మెడలో నుంచి తీయదు. అలాగే కళ్ళన్నీ తెల్లగా అయిపోయాయి. ముఖమంతా ఒక రకంగా మారిపోయింది. సరిగ్గా ఇంకా తను సైలెంట్గా వెళ్ళి అలా హాల్లో కూర్చుంటుంది. సాయంత్రానికి ఇంకా వాళ్ళ భర్త వస్తాడు. ఏమై ఏం చేస్తున్నావు అంటూ లోపలికి రాగానే తను ఎప్పటిలాగానే మాట్లాడుతూ తనతో మంచిగా ఉంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. భర్త తన మెడలో ఉన్న ఆ నల్లపూసల దండని గమనించలేకపోయాడు.
అలా ఇంకా మాట్లాడుకుంటూ మంచిగానే ఉన్నారు. ఇంకా అలా వారం రోజులు గడిచింది. అప్పుడు తన భర్త, ఏమై ఆ నల్లపూసల తాడు ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పాను కదా, అది నాకు ఇచ్చేయి, నేను పక్కనే ఒక షెట్ దగ్గరికి వెళ్ళి అమ్మేస్తాను, డబ్బులు వస్తే దేనికైనా అవుతాయి అని అనగా, అప్పుడు అది నేను ఇవ్వనండి, నాకు అది బాగా నచ్చింది, నేనే ధరించాను అంటూ తన మెడలో చూపిస్తుంది. చూపగానే తను షాక్ అవుతాడు. ఏంటే, రోడ్డు పైన దొరికిన బంగారాన్ని మెడలో వేసుకున్నావు, అమ్మో లేనిపోనివి జరుగుతాయి, వద్దు దాన్ని ఇచ్చేయి అంటూ అడుగుతూ ఉంటాడు. నేను ఇవ్వను అంటూ తనతో గొడవ పడుతుంది. దీంతో వచ్చిన గొడవ ఏంది, ఏమనంటే అలుగుతుంది అని సైలెంట్గా ఉంటాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అలా రోజులు గడుస్తూ ఉండగా ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు బెడ్రూమ్లో పడుకున్న తర్వాత సరిగా 12 గంటల రాత్రి పద్మ భర్త పక్కన లేకుండా మెల్లగా నడుచుకుంటూ తలుపులు తీసి ఎక్కడైతే ఆ నల్లపూసల దండ దొరికిందో అక్కడికి వెళ్ళి సిగలన్నీ విరబోసుకొని భయంకరంగా ఏడుస్తుంది. అలా ఏడుస్తూ మళ్ళీ పొద్దెక్కేసరికి తన భర్త పక్కన కనబడుతుంది. తన భర్తకి ఇదంతా ఏమీ తెలియదు. అలా ఇంకా తను పనికి వెళ్తున్నాడు, వస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా కాస్త పరిచయాలు పెరిగాయి. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగానే ఉన్నారు. ఒకరోజు వీళ్ళు గుడికాడికి వెళ్ళారు. గుడికాడికి వెళ్ళగానే ఆ రోజు ఆమె గుడిలోకి రాను అని అంది. ఎందుకు గుడిలోకి రావు అని అంటూ ఉంటే, లేదు నేను మంచిగా లేను, నేను గుడిలోకి రాను, నువ్వు వెళ్ళు అని తను అనగానే తను ఒక్కడే వెళ్ళి గుడిలో పూజారితోటి మాట్లాడుతూ పూజ చేస్తాడు. తర్వాత ఆ పూజారి దూరంగా మెట్ల కింద ఉన్న ఆమెని గమనిస్తాడు. అలా గమనించి అప్పుడు అబ్బాయికి ఒక మాట చెప్తాడు. అది ఆ పూజారికి ఒక పిశాచిలా కనబడుతుంది. షాక్ అయి చూస్తాడు. బాబు, తను నీ భార్యనే కదా, మరి ఈరోజు ఎందుకు మెట్లపైకి రావట్లేదు, గుడిలోకి ఎందుకు వస్తలేదు అని అంటే, ఏమో పూజారి గారు, 3 రోజుల నుంచి తను విచిత్రంగా ప్రవర్తిస్తుంది, లోపలికి రమ్మంటే రావట్లేదు నాకు అని అనగా, బాబు నువ్వు ఒకసారి పక్కకు రా అని తనను తీసుకొని పక్కకి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఉన్నది ఎవరో కాదు బాబు, నీ భార్య రూపంలో ఇంకొక రూపం కనబడుతుంది. అది గుడి మెట్లు ఎక్కాలంటే భయపడుతుంది, అందుకే నీకు ఏదో ఒక సాకు చెప్పి గుడి బడిన నిలబడింది. అది మనిషి కాదు, అసలు ఏం జరిగింది అని పూజారి అతన్ని అడుగుతాడు. అప్పుడు తను జరిగిందంతా చెప్తాడు. ఏంటి స్వామి మీరు మాట్లాడుతుందేంటి, నా భార్య రూపంలో దయ్యం ఉందా? అవును బాబు, నీ భార్య రూపంలో దయ్యం ఉంది, అసలు నువ్వు ఏం జరిగిందో కరెక్ట్ చెప్తే నేను దానికి పరిష్కారం చెప్తాను అని పూజారి అంటాడు. తను అప్పుడు, పూజారి గారు, ఒకరోజు నేను నా భార్య బైక్ పైన వస్తున్నాం, అలా వస్తూ ఉంటే రోడ్డు ముందల్లా ఒకటి మెరుస్తూ కనబడింది. అది ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే నల్ల పూసల తాడు బంగారంతో ఉంది, చాలా బాగుంది. అది నా భార్య వద్దన్న కూడా తీసుకొని ఇంటికి తీసుకొచ్చింది. తర్వాత మెడలో వేసుకుంది. ఎందుకు అలా చేస్తున్నావంటే నాకు నచ్చిందని మాట్లాడింది. ఇంకా ఆ రోజు నుంచి నాతోటి కాస్త విచిత్రంగా మాట్లాడు, రకరకాలుగా మాట్లాడుతుంది, నాకు అర్థం కాలేదు పూజారి గారు అని అనగా, అదే బాబు, అదే ఆ పిశాచి మీ ఆవిడ శరీరంలోకి చేరుకుంది. తన నల్లపూసల తాడుని ఎవరైనా తీసుకుంటే అది పక్క వాళ్ళని ఆవహిస్తుంది. ఇంతకు ఏ దారిలో దొరికింది అని అనగానే అప్పుడు అతను భయపడుతూ, మన ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ చిన్నపాటి అడవి ప్రాంతంలో దొరికింది స్వామిగారు అంటూ ఆమె భర్త చెప్పగానే, ఓహో ఆ దారిలో దొరికిందా, అప్పుడు ఏ సమయమైందంటే చీకటి పడింది అని చెప్పగా, చూడు కొన్ని సందర్భంలో సరిగా నెలాఖరులో కానీ పున్నం గడియల దగ్గర ఉన్నప్పుడు కానీ ఆ ప్రాంతంలో ఒక విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. రోడ్డు పైన కొంతమందికి ఆత్మలు కనబడతాయి, కొంతమందికి కొన్ని వస్తువులు కనబడతాయి. అవి మన వెంట తెచ్చుకుంటే ఇగో ఇలాగే జరుగుతుంది. 25 ఏళ్ల కిందట ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి ప్రేతాత్మ అక్కడే తిరుగుతూ ఉంది, ఆమె పెళ్లి కాకుండా చనిపోయింది అని అనగానే ఇంకా తనకు చాలా భయం వేసింది. అంటే పూజారి గారు, ఇప్పుడు నా భార్య శరీరంలో, అవును నీ భార్య శరీరంలో ఆమెని ఉంది, అందుకే అది గుడిలోకి రాను అని అంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, పూజారి గారు పిలుస్తున్నాడు, ఒకసారంటే దేవతకు మొక్కుదు, రా అని వెళ్ళి తీసుకురాపో, తను రాకపోతే నీకే అర్థమవుతుంది అంటూ అనగానే ఇంకా తను ధైర్యం చేసి భార్య దగ్గరికి వెళ్ళి,
ఏమై, పూజారి గారు పిలుస్తున్నారు, మన ఇద్దరితోటి ఏదో మాట్లాడాలంట, లోపలికి వెళ్దాందా అని చెయ్యి పట్టుకుంటే నేను రాను చెప్పాను కదా నేను రానంటని అంటూ అనగానే, ఏయ్ నీకే చెప్పేది, లోపలికి రా మర్యాదగా అంటూ చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటే, ఎక్కడికి రా వచ్చేది అంటూ ఇంకా తననంత దూరాన్ని విసిరేసింది. ఏమైందే నీకు అని అనేలోపు కార్లకి వెళ్ళి కూర్చుంది. మళ్ళీ తను పూజారి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, ఎందుకు ఇలా జరుగుతుంది? తను నిజంగానే దయ్యంలాగానే ఉంది, నా భార్య శరీరంలో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని భయపడతాడు. చేసేదేం లేదు, వచ్చే 2 పున్నము గడియల వరకు ఆగాలి. ఆ లాస్ట్ గడియల్లోపే నీ భార్య ఒంటిపైన ఉన్న ఆ నల్లపూసల తాడును తీసుకొని అదే ప్రదేశంలో వేసి రావాలి. లేదంటే అది పూర్తిగా నీ భార్యని ఆవహించి తన శరీరాన్ని సొంతం చేసుకుంటుంది అని ఆ పూజారి అన్నాడు. చాలా భయపడ్డాడు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఈ 2 గడియల వరకు నువ్వు నీ భార్యతోటి ఎప్పట్లాగానే ఉండు, తేడా రాకుండానే మాట్లాడు అని ఆ పూజారి చెప్తాడు. 2 దండలు ఇచ్చి పంపుతాడు. చూడు, ఇవి నీకు రక్ష, ఇది నీ చేతికి కట్టుకో. ఈ పసుపు కుంకుమ అది ఏ విధంగానైనా ప్రవర్తిస్తే దానిపైన కాస్త చల్లితే దూరం ఉంటుంది అని చెప్పి ఇచ్చి పంపుతాడు. ఇంకా ఆ 2 గడియల వరకు తన భార్యతోటి మామూలుగానే ఉంటాడు. ఏమైందే, పూజారి గారు అంతగానో పిలుస్తున్నాడు, నీకేమైంది రావడానికి అంత భయపడుతున్నావు అని అనగా, లేదండి చెప్పాను కదా నాకు మంచిగా లేదు, నన్ను ఊరికే విసిగించొద్దు సరేనా, పదండి అంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రోజు ఇంట్లో వీళ్ళిద్దరే పడుకున్నారు. గది అంతా చిమ్మ చీకటిగా ఉంది. ఇద్దరు మంచం పైన ఉండి మాట్లాడుకుంటూ మెల్లగా నిద్రపోయారు. అలా నిద్రపోయిన తర్వాత ఈమె ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచింది. అలా లేచి ఇంటి బయట వెళ్ళి వాకిట్లో సిగలన్నీ విరబోసుకొని భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపులు ఆ గది వరకు వినబడ్డాయి. అప్పుడు రాజు మేల్కయ్యి, ఏంటి ఈ ఏడుపులు నా భార్యలాగానే వినబడుతున్నాయి అంటూ పక్కన చేయి వేస్తే తను లేదు. ఇంకా తనకు భయం వేసి ఆ ఏడుపులు వస్తున్నది ఇంకా టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి చూస్తాడు. అక్కడ ఉన్నది తన భార్యని, కానీ తన ముందల ఇంకొక రూపం కూర్చుంది. నా నెక్లెస్, నా నల్లపూసల దండ నీకు నచ్చిందా? అంత బాగా నచ్చిందా? ఇంకా నువ్వు నేను ఒకటే, మన ఇద్దరం ఇక్కడే ఉండిపోదాం అంటూ ఒక ఆకారం కూర్చొని మాట్లాడుతుంది. తలుపు సాటుగా అదంతా వింటూ గజగజ వణుకుతున్నాడు. ఇంకా ఒకరి ముందర ఒకరు కూర్చొని మాట్లాడుకుంటూ మూలుగుతూ ఉన్నారు. ఒక 5 నిమిషాల తర్వాత, మర్చిపోకు, కొన్ని రోజులైతే నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను అంటూ తను చెప్తూ వెళ్తూ ఉండగా ఇంకా తన భార్య కూడా సరే వస్తా నీ వెనకాలే అంటూ మళ్ళీ వెనకకు తిరిగింది. అది ఎక్కడైతే చూస్తుందని భయపడి ఏమి తెలియకుండా వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ అది మళ్ళీ వచ్చి తన పక్కన పడుకుంది. ఏమైందే ఆ సౌండ్ అని అనగా, ఏం లేదు, పిల్లి వచ్చింది వేసొచ్చాను, పడుకో అని అంటూ చెప్పింది. ఇంకా ఆ రోజు గడిచింది. అలా ఒక పౌర్ణమి గడిచింది, ఇంకొక పౌర్ణమి. ఆ రోజటి వరకు ఇంట్లో విచిత్రమైన ఏడుపులు, అర్ధరాత్రి అయితే వేరే వేరే గదుల్లో శబ్దాలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ దీనన్నిటికీ కారణం తన భార్యలో ఉన్న దయ్యమే అని తెలుసుకుంటాడు. ఒకరోజు కిచెన్ రూమ్లో నుంచి భయంకరంగా ఎవరో బొక్కలు కొరుకుతూ ఆ మాంసానంతా పీకు తింటున్నట్టుగా శబ్దాలు వచ్చాయి. మళ్ళీ తను భయపడుతూ, అప్పటికే అది భయంకరమైన రూపంలో ఉంది. దాని రూపాన్ని చూసి అక్కడ ఒక్క నిమిషం ఉండకుండా గదిలోకి వచ్చి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ పడుకున్నాడు. ఇంకా తనకు అర్థమైపోయింది ఇంకా కొన్ని రోజులే అని. ఇంకా 2వ పున్నమి గడియ రానే వచ్చింది. ఆ పూజారి ఇంకా తనకు ఒక మాట చెప్పాడు. చూడు బాబు, ఈరోజు రాత్రికి నువ్వు నీ భార్యకి ఏం చెప్తావో తెలియదు, ఎలాంటి అనుమానం రాకుండా ఊరు చివర ఉన్న ఆ కాళేశ్వరుడి టెంపుల్కి తనని తీసుకొని రా. అది చాలా పురాతనమైన టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. అక్కడికి వెళ్తేనే నీ భార్యలో ఉన్న దయ్యం బయటికి పోతుంది, లేకపోతే పోదు. అది ఒక అడవిలో ఉంటుంది. ఆ తండ్రిని నమ్ముకున్న వాళ్ళకు ఏమీ కాదు. పగటిపూట మనుషులు ఉంటారు, రాత్రిపూట అక్కడ ఎవరు ఉండరు అని చెప్పగానే, సరే స్వామి నువ్వేం చెప్తే అది చేస్తా అంటూ ఒకరోజు కారులో తనని ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాడు.
అప్పటికే ఆ పూజారి ఆ గుడి దగ్గర అన్ని సిద్ధం చేసుకొని వాళ్ళ మనుషులతోటి ఉన్నాడు. ఇంకా సరిగా కారు అడవి మార్గంలోకి మళ్ళింది. ఇదేంటి, అడవిలోకి వెళ్ళిపోతున్నవేంటి అంటూ అనగానే ఇంకా అడవిలోకి చేరుకున్నారు. అక్కడ దూరంగా టెంపుల్ ఉంది, అది పాడుపడింది. ఇంకా కారు అక్కడ ఆపాడు. ఏయ్, ఒకసారి కిందకి దిగు అని అనగా తను కిందకి దిగింది. ఈ ప్రదేశంలో ఎందుకు దింపారు అంటూ అనగానే ఏం లేదు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనకు కాస్త పని పడింది, నువ్వు నా వెనకాల రా అంటూ తన చెయ్యిని పట్టుకొని ఆ గుడి వైపుకు లాక్కొని వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే నా చెయ్యి వదలరా, ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు, చెయ్యి వదులు అంటూ అనగా ఏయ్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేను నీ భర్తనే కదా, దా ఏం కాదు అంటూ అలా గుడి ముందరకు తీసుకొని వెళ్తూ ఉండగా ఇంకా అబ్బాయిని దూరం విసిరేసింది. తను చాలా భయపడ్డాడు. అప్పుడే ఆ పూజారి మనుషులు ఆ దయ్యం చుట్టూ చేరుకున్నారు. ఇంక నీ ఆటలు సాగవే అంటూ ఒక తాడును తీసుకొని తన చుట్టూ కట్టేశారు. అలా కట్టేసి ఇంకా ఆ గుడి ముందరకు తీసుకొని వెళ్ళారు. అక్కడ పసుపు కుంకుమ ఒక త్రిశూలం పెట్టి పూజలు చేస్తూ ఆ దయ్యాన్ని ఆ శరీరం నుంచి వెళ్ళమని చెప్పారు. వెళ్ళమని చెప్తే అది వెళ్ళను, నేను ఇదే శరీరంలో ఉంటా, ఎక్కడికి పోను అని అంటుంది. అనగా నువ్వు వెళ్ళకపోతే మాత్రం బాగోదు, నేను ఏం చేయాలో అది చేస్తా అంటూ పూజారి అంటున్నాడు. మర్యాదగా చెప్పు, వెళ్ళకపోతే ఈ పవిత్రమైన ఆ పరమేశ్వరుడి ఆ విభూతి కూడా నీ పైన పోసి మంత్రాలు చదివాను, నువ్వు ఇంకా నీ ఆత్మ కూడా ఈ లోకాన తిరగదు అంటూ చాలా భయపెట్టిస్తాడు. మొదటిగా అరుస్తుంది. అప్పుడు వెళ్ళను వెళ్ళనని మళ్ళీ అంటుంది. వెళ్ళకపోతే ఇంకా చూడు అంటూ ఏవేవో మంత్రాలు చదువుతూ చుట్టూ దీపాలు పెట్టి ఇంకేదేదో చేస్తూ ఉన్నారు. ఆ మంత్రాల దాటికి అది తట్టుకోలేకపోతుంది. ఆ పరమశివుని విభూతి తీసుకొని దానిపైన చల్లాడు. చల్లగానే దానికి మంట పుట్టింది. అమ్మా అమ్మా అంటూ అరుస్తుంది. చూసావా దీని పవర్ ఎలా ఉందో, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మొత్తానికి నువ్వు మంట రూపంలో భస్మం అవుతావు, కనీసం ఆత్మగా కూడా తిరగలేకపోతావు అని అనగా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి, కానీ నా నల్లపూసల దండ అది ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడికే తీసుకెళ్ళి వేయండి, అలా వేస్తేనే నేను సంతోషపడతాను, అది ఎవరితోటి ఉన్నా వదలను అంటూ అనగానే అప్పుడు ఆమె భర్త చాకచక్యంగా ఇంకా బైక్ పైన ఆ నల్లపూసల ఆమె మెడలో ఉన్న నల్లపూసల దండను తీసుకొని సరిగ్గా ఆ రోడ్డు వరకు వెళ్తాడు. ఆ రోడ్డు వరకు వెళ్ళి ఎప్పుడైతే ఆ రోడ్డు వచ్చిందో అక్కడ ఆ నల్లపూసల దండ వేసి ఒక్కసారిగా వెనుకకు తిరగకుండా వస్తాడు. అలా తిరగకుండా రాగానే ఆ నల్లపూసల దండ అక్కడ పడేసరికి ఈ అమ్మాయిలో ఉన్న ఆ దయ్యం మెల్లగా బయటికి పోతుంది. భయంకరంగా అరుస్తూ ఆమె శరీరం నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ అది నల్లపూసల తాడు ఎక్కడైతే పడిందో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఎవరైనా వస్తారా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇలా పూజారి సహాయంతో తన భార్యని తన భర్త కాపాడుకున్నాడు. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.